ఇక ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఏప్రిల్ 2వ వారంలో పనులు వేగవంతం చేసి మే చివరి వారంలో టెండర్స్ ని పిలుస్తామన్నారు. రేడియల్ రోడ్లను సైతం కలుపుతూ ప్రణాళికలు చేస్తున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రోడ్లు మనుషుల ప్రాణాలు అది ముఖ్యం కాదు. పెద్ద బిల్డింగులు ఉండాలి, బ్రహ్మాండంగా కలెక్టర్ ఆఫీసులు ఉండాలి, పోలీసులకు ఏసీ వెహికల్ ఉండాలి. ఎందుకంటే రోడ్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఎన్ని మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా ఎన్ని ఏమి ఇచ్చినా ఆ మనిషి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు 2 వీలర్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో 3-4 వెహికల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ట్రాఫిక్ పెరిగింది. ఈ సమయంలో రోడ్లు ఇంపార్టెంట్. ఒక పెద్ద నేను భువనగిరి పార్లమెంటు మెంబర్గా ఎన్నికైనప్పుడు వయా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీదుగా నేను భువనగిరికి వెళ్ళి అటుకెళ్ళి జనగాం, చేరియాల, సిద్దిపేట పోయేవాడిని. అంతకుముందే స్టార్ట్ అయింది. అది నా ఎంపీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏ స్టైల్ ఉంది అధ్యక్ష, నీ మినిస్టర్ కాకముందు పిల్లలు లేచి వదిలిపెట్టారు. కింద రోడ్ల గుంతలు, ఆ గుంతలలో పడి భార్య భర్త 2 చనిపోయారు. అంబులెన్సులు పోవు. దాని తర్వాత నేను, మా స్పెషల్ సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు, ఏఎన్సీ గారు, అది మీ నిర్వాహకం చెప్తారు. ఒకసారి చెప్పాలా, మీరు 8,000 కిలోమీటర్లు వేసినారు. మేము చేసిన 12 నెలల్లో ఈరోజు అధ్యక్ష మీరు వాళ్ళని రమ్మంటే హరీష్ రావు గారు వస్తారా, ప్రశాంత్ రెడ్డి గారు వస్తారా? ఇక్కడి నుంచి మనం పోదాం. నేను దాన్ని ఫోర్క్లోజ్ చేయకుండా 4-5 సార్లు నేను అక్కడికి వెళ్ళి, అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారిని కలిసి, నేషనల్ హైవే చైర్మన్ కలిసి ఫోర్క్లోజ్ చేసి రీటెండర్ పెడితే మళ్ళీ 2 ఇయర్స్ పడుతుంది. అంటే ఆ కాంట్రాక్టర్ని వచ్చి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే వాళ్ళతో మాట్లాడి 1 మంత్లో 4 స్లాబ్లు వేసి, నెక్స్ట్ మంత్ మరొక 3 స్లాబ్లు వేసి 18 మంత్స్లో కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 40% నెక్స్ట్ ఏప్రిల్ 2nd వీక్లో. దాని మీద ఇప్పటికే చాలా రోజులు వర్కౌట్ చేస్తున్నాం. మా స్పెషల్ సెక్రటరీ గారు ఇది ఏషియా రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళి రావడం జరిగింది. దాని మీద మొత్తం కూడా మా స్పెషల్ సెక్రటరీ గారు, మొత్తం స్పెషల్ సిఎస్ గారు ఇదే పని మీద రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ, ఈ రోడ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 2nd వీక్లో ముగిస్తే 3 మంత్స్లో మ్యాక్సిమం పెట్టుకున్నాం. ఆర్ 1 మంత్ డిలే అయినా సరే దీన్ని ఒక రోల్ మోడల్గా మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు మా శాఖ ద్వారా, అలాగే మా గౌరవ మంత్రివర్గ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాలకు వెళ్ళి మండల హెడ్ క్వార్టర్కి సింగిల్ బీటీ రోడ్స్ ప్రతి ఒక్క తండాకు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం. మట్టి రోడ్లు లేవు, మెటల్ రోడ్లు లేవు, బీటీ రోడ్లు లేవు. అవి కూడా కలుపుకుంటూ ఇవన్నీ ఒక ప్లానింగ్తో ముందుకు పోతున్నాం. ఈ ప్లానింగ్ అంతా కూడా ఒక డిసెంబర్ వరకు ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మీకు మాకు తేడా ఏందో.